డాక్టర్ అయితే ఈ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటి అసలు? దీని గురించి చెప్పండి. చాలామంది షుగర్ పేషెంట్స్ చూస్తూ ఉంటాం. ఈ షుగర్ పేషెంట్లలో ఏంటంటే కొద్ది కాలం పాటు వాళ్ళ షుగర్ని కనుక కంట్రోల్ చేసుకోకుండా ఉన్నట్టయితే దీర్ఘకాలికంగా వీళ్ళకి ఏమైపోతుందంటే కిడ్నీలు అనేటివి దెబ్బతింటుంటాయి. సో ఈ దెబ్బతినడం అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ వీళ్ళకి యూరిన్లో నార్మల్గా ప్రోటీన్ అనేది ఎక్కువగా పోతూ ఉంటుంది. బట్ వాళ్ళకి ఆ టైంలో కిడ్నీ ఫంక్షన్ అనేది నార్మల్గా ఉంటుంది. ఇంకా కొద్ది రోజులు అలాగా ప్రోటీన్ పోతున్నాక ఒక 3-4 ఇయర్స్ కానీ 4-5 ఇయర్స్ కానీ ఏమైపోతుందంటే కిడ్నీ ఫంక్షన్ కూడా తగ్గడం మొదలవుతుంది. సో డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటి అంటే ఈ డయాబెటిక్ పేషెంట్లలో షుగర్ కంట్రోల్లో ఉంచుకోకుండా ఉండడం వల్ల ఏవైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయో దాన్ని డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ఈ కిడ్నీ డిసీజ్ అనేది ఎప్పుడు వస్తుంది డాక్టర్ అసలు? ఇదేంటంటే ఇప్పుడు మామూలుగా మనకు డయాబెటీస్ కనుక తీసుకున్నట్టయితే కొన్నిసార్లు ఏంటంటే షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అంటాం. సో ఈ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అనేది లాంగ్ టర్మ్ కాంప్లికేషన్. నార్మల్గా ఇప్పుడు మనము టైప్ 2 డయాబెటీస్ అంటాం. అంటే మామూలుగా మనకు 40 ఇయర్స్ తర్వాత వచ్చే వాళ్ళ లోపల మనకు డయాబెటీస్ అనేది ఎప్పుడు వచ్చిందో తెలిసినట్టు ఉంటే కొంతమందికి వాళ్ళకు డయాబెటీస్ ఉన్నది తెలియకుండానే కొన్ని సంవత్సరాల పాటు డయాబెటీస్ ఉంటుంది. సో వాళ్ళు డయాబెటీస్ డిటెక్ట్ అయినప్పుడు కూడా కొంతమందిలో డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ఉంటుంది. బట్ మనకు కనుక డయాబెటీస్ ఉంది అని తెలిసినట్టు ఉంటే ఇంతకుముందు లేని వాళ్ళకి జనరల్గా ఈ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అనేది మినిమం 5 నుంచి 7-8 సంవత్సరాల టైం పడుతుంది అది రావడానికి. ఓకే, డయాబెటీస్ వచ్చిన తర్వాత అంటే సపోజ్ ఇప్పుడు మనకు ఒక 40 ఇయర్స్కి డయాబెటీస్ వచ్చింది, మనం 38 ఇయర్స్ అప్పుడు టెస్ట్ చేసుకున్నాము, కిడ్నీ డయాబెటీస్ లేదు. ఇప్పుడు మనం షుగర్ కనుక కంట్రోల్ చేసుకున్నట్టు ఉంటే ఒక 5 నుంచి 8 సంవత్సరాల తర్వాత ఈ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. సో అప్పుడు వెరీ ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ అవుతుంది. ఎర్లీ స్టేజ్లో ఏమైపోతుంది అంటే మనం యూరిన్లో మైక్రో ఆల్బుమిన్యూరియా అంటాం. అంటే యూరిన్లో ప్రోటీన్ పోవడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది ఎర్లీ స్టేజ్. అది రొటీన్గా చేసే మన యూరిన్ ఎగ్జామినేషన్లో తెలియదు. దానికి ఒక స్పెసిఫిక్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేసినప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ స్టేజ్లో కనుక గుర్తించి ట్రీట్మెంట్ ఇచ్చినట్టు ఉంటే కొంతమంది బ్యాక్ టు నార్మల్ వస్తారు. సపోజ్ మనం అలా చేయలేదనుకోండి, కొద్ది రోజుల తర్వాత ఇంకొక అనదర్ 3 to 5 ఇయర్స్ తర్వాత ఏమైపోతుందంటే మైక్రో ప్రోటీన్ యూరియా అంటాం. అంటే ఓవర్ట్ ప్రోటీన్ యూరియా అంటాం. అప్పుడు ఏమైపోతుందంటే మనం రొటీన్గా చేసే యూరిన్ ఎగ్జామినేషన్లో కూడా ఈ ప్రోటీన్ పోవడం అనేది తెలుస్తుంది. ప్రోటీన్ అనేది కొంతమందిలో 2 నుంచి 3 గ్రాములు 4 గ్రాముల ప్రోటీన్ అనేది పోతుంటుంది. నార్మల్ వ్యక్తుల్లో తీసుకున్నట్టు ఉంటే ఈ యూరిన్లో ప్రోటీన్ అనేది మనకు 300 మిల్లీగ్రామ్స్ పర్ డే కంటే తక్కువగా పోతుంటుంది. సో దీన్ని ఓవర్ట్ ప్రోటీన్ యూరియా అంటాం. ఇది మనకు డయాబెటీస్ వచ్చిన తర్వాత రఫ్లీ ఒక 10 ఇయర్స్ తర్వాత వస్తుంటుంది. సో ఇంకొక 3-4 ఇయర్స్ మనం ఇప్పుడు ఈ 6-7 ఇయర్స్ కనుక మనం జాగ్రత్తలు తీసుకున్నట్టు ఉంటే కొంతమందికి ఇంకా కిడ్నీ ఫంక్షన్ తగ్గడం స్టార్ట్ అయిపోతుంటుంది. మామూలు వ్యక్తుల్లో తీసుకున్నట్టు ఉంటే మన కిడ్నీ ఫంక్షన్ అనేది ఒక నిమిషానికి 100 మిల్లీలీటర్ల రక్తాన్ని 90 నుంచి 100 మిల్లీలీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే ఎస్టిమేటెడ్ GFR అంటాం. సో డయాబెటీస్ వచ్చినాక ఒక 10 ఇయర్స్ తర్వాత ఈ కిడ్నీ ఫంక్షన్ అనేది కూడా తగ్గడం స్టార్ట్ అయిపోతుంది. అంటే ఈ ఎస్టిమేటెడ్ GFR అనేది సపోజ్ ఈ ఇయర్ తీసుకుంటే 80 ml per minute ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ తీసుకుంటే 70 ml, ఇంకొక 2-3 ఇయర్స్ తర్వాత తీసుకున్నట్టు ఉంటే 50 ml per minute. అంటే క్రమేణా అనదర్ 5 to 6 ఇయర్స్ తర్వాత లోపల ఈ కిడ్నీ ఫంక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఒక స్టేజ్ వస్తుంది. అంటే మనకు డయాబెటీస్ వచ్చినాక ఒక 15 ఇయర్స్ తర్వాత మామూలుగా ఏంటంటే కిడ్నీ పని శాతం అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. అంటే ఒక నిమిషానికి ఈ రక్తం ఫిల్టర్ కావడం అనేది 10 ml per minute కంటే తక్కువగా ఉంటుంది. దాన్నే మనం సివియర్ కిడ్నీ ఫెయిల్యూర్ ఆర్ ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అంటాం. సో డయాబెటీస్ వచ్చిన తర్వాత ఒక 15 ఇయర్స్ తర్వాత ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ వస్తుంది. 5 to 6 ఇయర్స్ తర్వాత వెరీ ఎర్లీ స్టేజ్ వస్తుంటుంది. సో మనం ఎర్లీగా గుర్తించినట్టు ఉంటే ఫీల్ అయినంత వరకు మనం ఈ లేట్ స్టేజ్ ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ రాకుండా జాగ్రత్తగా చూసుకోవచ్చు.